అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. విజయవాడలో విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాల నేతలు. ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఏంటి అక్కడ సిచ్యువేషన్? హరి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బంద్కు పిలిపించాయి. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్న విద్యార్థి సంఘాలు నిన్న లోక్భవన్ ముట్టడి కూడా చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాలయాలు కూడా ఈరోజు బంద్ చేస్తున్నారు. దేశవ్యాప్త పిలుపులో భాగంగా కూడా చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎక్కడ స్పందించట్లేదు. మేము న్యాయం కోసం అడుగుతుంటే మా మీద నిర్బంధం ప్రయోగిస్తుందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మనతో పాటు విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం. ఏంటి ప్రధాన డిమాండ్ ఏంటి, ఏం చెప్తుంది ప్రభుత్వం? ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర కేబినెట్ ఈరోజు జరుగుతూ ఉంది. జరుగుతున్న నేపథ్యంలో స్వచ్ఛందంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లు లేదా కేంద్ర కేబినెట్ తీర్మానం చేయాలి, బర్తరఫ్ చేస్తామని ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గత 14 ఏళ్లలో 152 పరీక్షా పేపర్లు లీకేజ్ అయితే చూస్తూ ఊరుకుంటా ఉంది. ఈ 152 పరీక్షా పేపర్ లీకేజీ కారకులైనటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కూడా బర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీట్ పరీక్షా విధానం రాష్ట్రాలకు అప్పచెప్పాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులు, యువతలు మాట్లాడుతూ ఉంటే నిన్న ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇది తప్పుదోవ పడుతుందని ఈ ఉద్యమాన్ని అవహేళన చేస్తూ ఉన్నాడు. ఈ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాం, మీరు అవసరమైతే బీజేపీ ప్రధానమంత్రి కాళ్ళు మొక్కుతారా, బీజేపీ నాయకులు కాళ్ళు మొక్కుతారా, మొక్కుకోండి. కానీ విద్యార్థులు, యువకులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని కనుక అవహేళన చేస్తే ఆ విద్యార్థులు, యువకులు మేమే తిరగబడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ బంద్ జయప్రదం అయింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఏం చెప్తారు, మీరేం చెప్తారు? ఈరోజు పేపర్లు లీక్ వల్ల, నీట్ పేపర్ లీక్ల వల్ల అనేక మంది చనిపోతున్నారు. రీ ఎగ్జామ్ పెట్టడం వల్ల వాళ్ళు అంతకుముందు పడిన కష్టం అంతా ప్రతిఫలం మొత్తం పోతుందని చెప్పేసి రీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అయినా కానీ ఎంతోమంది చనిపోయారు. ఈరోజు నీట్కి వచ్చేసి కోట్లాది రూపాయలు కేంద్ర బడ్జెట్ ఎంతైతే విద్యకి కేటాయిస్తుందో దానికన్నా ఎక్కువ మొత్తంలో ఇవి విద్యా మాఫియా ద్వారా కోచింగ్ల పేరుతో ఈ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేషనల్ టెస్ట్ ఏజెన్సీ అని పెట్టేసి దాన్ని ఒక దత్తపుత్రిగా చూసుకొని దాన్ని ఒక ఇన్కమ్ జనరేట్ సోర్స్గా క్రియేట్ చేసుకుంటూ ప్రజల వద్ద నుంచి భారీగా డబ్బులు దోపిడీ చేస్తుంది. ఈ పేపర్ లీకులు జరగకూడదు, పటిష్టమైన విద్యా వ్యవస్థ కావాలని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువత ఆందోళన చేపడుతుంటే బీజేపీ గూండాలు పోలీసుల ముసుగుల్లో వాళ్ళపై దాడులు చేస్తూ మహిళలని చూడకుండా వాళ్ళని బట్టలు చించుతూ వాళ్ళపై దాడి. ఒక పక్క మీరేమో లోక్ భవన్కి ముట్టడికి పిలిపించారు, మరో పక్క ఈరోజు బంద్కు పిలిపించారు. కానీ ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరుగుతుంది బంద్? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఓ పక్కన విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి, ఎన్టీఏ సంస్థను రద్దు చేయండి అని చెప్పి మీరు దీని గురించి మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి గారు, లోకేష్ గారు, లేకపోతే ముఖ్యమంత్రి గారు అని చెప్పి మేము అడుగుతా ఉంటే బంధు ఈ రాష్ట్రంలో స్వచ్ఛందంగా యువజనులు వచ్చి చేస్తూ ఉంటే విద్యార్థులు, అదేవిధంగా విద్యార్థి సంఘాలు చేస్తూ ఉంటే ఓ పక్కన కూటమి ప్రభుత్వం ఇవాళ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి ఇవాళ ఆయా స్కూళ్ళల్లో, పాఠశాలల్లో ఇవాళ విద్యార్థి సంఘాల నేతలుగా మేము అక్కడికి వెళ్ళి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఈ విధమైనటువంటి అన్యాయం జరుగుతుందని చెప్పి మేము చెప్పడానికి వెళ్తా ఉంటే ఈ కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన దొంగగా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థి నాయకులపైన, విద్యార్థులపైన కేసులు నమోదు చేయండి అనేటువంటి ఆదేశాలు ఇస్తా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఈ ఉద్యమం పైన ఏ విధమైనటువంటి వైఖరి ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం దొంగలకు కాపలాగా వస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం విద్యార్థులు ఏదైతే నయవంచన చేశారో కేంద్రంలో ఆ ప్రభుత్వాలకు అంటే అవుతుంది. అందుకే మేము ఈ విద్యాశాఖ మంత్రికి, కూటమి ప్రభుత్వానికి నేరుగా ఈ బంద్ ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాం. మేము పోరాటం చేస్తాం. బీజేపీ ప్రభుత్వం ఏదైతే అక్కడ ఢిల్లీ కేంద్రంగా రాజీనామా చేయకుండా కర్కశంగా దాడి చేస్తుందో దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలి, రద్దు చేసేంత వరకు పోరాటం చేస్తాం. ఆయా రాష్ట్రాలకు అప్పచెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక పరీక్ష అంటే కేవలం 3 గంటలు మాత్రమే కాదు, ఆ లక్షల జీవితాలు ఆ పరీక్ష మీద ఆధారపడి ఉంటాయని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.
ఇది చెప్తున్నారు. విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తుంటే మరొక పక్క పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద కూడా తీవ్రంగా తమ విమర్శలు చేస్తున్న పరిస్థితి. మరొక పక్క పేటీఎం మీటింగుల దగ్గర ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సమస్య తెలియజేస్తామంటుంటే వాళ్ళ మీద అక్రమ కేసులు కూడా బనాయిస్తున్నారు. ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, దాంతోపాటు నీట్ని రాష్ట్ర జాబితాకు చేర్చాలి, లేకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ విద్యార్థి సంఘాలు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి విజయవాడలో కనిపిస్తుందని చెప్పాలి. హరి రైట్ సురేంద్ర. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.